దేశంలో గ్యాస్ కొరత తీరనుంది. ఓవైపు ఇతర దేశాల నుంచి భారీగా తరలివస్తున్న గ్యాస్ నౌకలు, మరోవైపు ఇండియాలోనే గ్యాస్ ఉత్పత్తి 40% పెరగటంతో గ్యాస్ కొరత పూర్తిగా తీరబోతున్నది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాల నుంచి ఏకంగా 800 ట్రిలియన్ టన్నుల గ్యాస్ ఇండియాకు వస్తుంది. ఇదే సమయంలో మన దేశంలో 40% గ్యాస్ ఉత్పత్తి పెరిగింది. ఈ క్రమంలోనే గ్యాస్ సరఫరా అనేది సాధారణ స్థితికి వస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. 2026 మార్చి 26వ తేదీ నాటికి అన్ని గ్యాస్ కంపెనీలు రోజువారీ గ్యాస్ సిలిండర్ల డెలివరీని 50 లక్షలకు పెంచారు. అంటే కంపెనీల నుంచి రోజుకు 50 లక్షల గ్యాస్ సిలిండర్లు బయటకు వస్తున్నాయి. ఆయా కంపెనీల నుంచి ఈ గ్యాస్ బండలు మన గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు చేరుకోవటానికి 4-5 రోజులు పడుతుంది. అంటే లేదన్నా వారం రోజుల్లో గ్యాస్ కొరత అనేది మాయం కాబోతున్నట్లు కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. ఇంధన కొరతపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పెట్రోలియం శాఖ సూచించింది. ఇండియా పెట్రోలియం ఉత్పత్తులను శుద్ధి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో ఉందని, అలాంటిది ఇక్కడ ఇంధన కొరత ఉందంటే ఆందోళన చెందవద్దని సూచించింది. ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తులను శుద్ధి చేసే దేశాలలో 4వ స్థానంలో, ఎగుమతి చేసే దేశాలలో 5వ స్థానంలో ఉంది. ఇది 150కి పైగా దేశాలకు ఇంధనాన్ని సరఫరా చేస్తోంది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దుష్ప్రచార కంటెంట్ కారణంగా సామాన్యుల్లో భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొన్నారు. చమురు కంపెనీ డిపోలు రాత్రంతా పనిచేస్తూనే ఉన్నాయి. నిరంతరం సరఫరాను పెంచడానికి పంపులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. క్రూడ్ ఆయిల్ సరఫరా కొనసాగుతోంది. హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఇండియా గతంలో కంటే 41కి పైగా సరఫరాదారుల నుండి ఎక్కువ క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి రిఫైనరీ 100% కంటే ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తోంది. రాబోయే 60 రోజులకు సరిపడా సరఫరాలు ఇప్పటికే సమకూరాయి. ఇంధనం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. సరిపడా నిల్వలు, ఇంధన నిల్వల కేవలం 6 రోజులకు మాత్రమే సరిపోయాయని వచ్చిన నివేదికలు అవాస్తవమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ముడి చమురు ఉత్పత్తులు, వ్యూహాత్మక నిల్వలతో కలిపి మొత్తం 74 రోజుల రిజర్వ్ సామర్థ్యం, సుమారు 60 రోజుల వాస్తవ నిల్వ ఉందని తెలిపారు. క్రూడ్ ఆయిల్ సేకరణ కొనసాగుతుండటంతో దాదాపు 2 నెలల సరఫరాకు భరోసా వచ్చినట్లు మంత్రిత్వత శాఖ అధికారులు. పీఎన్జీ ప్రమోషన్కు ఎల్పీజీ కొరతతో సంబంధం లేదు. ఎల్పీజీ వాడుతున్న వాళ్లు పీఎన్జీకి మారాలనే ప్రచారానికి సిలిండర్ కొరతతో సంబంధం లేదని చెప్పారు. పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు పీఎన్జీ మరింత స్వచ్ఛమైనది, సురక్షితమైనది, తక్కువ ధరకు వస్తుంది. అందుకే దానిని ప్రోత్సహిస్తున్నామని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇండియా రోజుకు 92 MMSCMD సహజ వాయువును ఉత్పత్తి చేస్తూ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తోంది. నగర గ్యాస్ పంపిణీ ప్రాంతాలు 2014లో 57 నుండి 300కు పైగా పెరిగాయి. అలాగే గృహ కనెక్షన్లు 125 లక్షల నుండి 1.5 కోట్లకు పైగా సరఫరా సురక్షితంగా ఉంది.